సంక్రాంతి సెలవులతో సొంతూళ్ల బాట పట్టారు సిటీ పబ్లిక్. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. సిటీలోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో రష్ పెరిగింది. ఇక సంక్రాంతి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ఇవాళ నుంచి 6431 బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది ఆర్టీసీ యాజమాన్యం. అటు సంక్రాంతికి 153 స్పెషల్ ట్రైన్లను ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఇవాళ నుంచి 11వ తేదీ వరకు రైళ్ల రిజర్వేషన్లన్నీ ఫుల్ అయ్యాయని తెలిపారు. బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సంక్రాంతి సెలవులతో సొంతూళ్ల బాట పట్టారు సిటీ పబ్లిక్. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. సిటీలోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో రష్ పెరిగింది. ఇక సంక్రాంతి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ఇవాళ నుంచి 6431 బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది ఆర్టీసీ యాజమాన్యం. అటు సంక్రాంతికి 153 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఇవాళ నుంచి 11వ తేదీ వరకు రైళ్ల రిజర్వేషన్లన్నీ ఫుల్ అయ్యాయి. బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. స్పెషల్ బస్సులో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక సంక్రాంతి రష్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ జేబీఎస్ నుంచి హరిత అందిస్తారు. హరిత, ఎలా ఉంది అక్కడ సంక్రాంతి రష్? సంక్రాంతి పండుగ అంటేనే సొంతూర్లలో అయిన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందుకోసం ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద ఎత్తున వివిధ జిల్లాలకు కావచ్చు, ఏపీ వైపు వెళ్లే వారితోటి ఇటు బస్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్స్ రద్దీగా మారాయి. ఈ రోజు నుంచి ఇటు సెలవులు కూడా స్టార్ట్ కావడంతో ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇటు ఫ్యామిలీస్ ఎక్కువగా సొంతూర్లకు వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, జేబీఎస్లో ఎక్కువగా ఉత్తర తెలంగాణ వైపు వెళ్లే బస్సులన్నీ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతుంటాయి. ముఖ్యంగా కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, గోదావరికని, మంచిర్యాల్, మంతని, దాంతోపాటు నిర్మల్, నిజామాబాద్ లాంటి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులని కూడా ఇక్కడ నుంచి నడుపుతున్నారు. ఉదయం నుంచి కూడా కొంత రద్దీ స్టార్ట్ అయింది. ఈవినింగ్ వరకు కూడా ఇదే విధమైన రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు మహాలక్ష్మి స్కీమ్ కూడా అందుబాటులో ఉండడంతో ఇటు ప్రయాణికులు ఎక్కువగా మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఇటు ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులను కూడా పెంచింది. గత సంవత్సరం 5000 సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడిపితే ఈ సంవత్సరం 6400కు పైగా స్పెషల్ బస్సులని రన్ చేస్తోంది. అందులో ఎక్కువగా మహాలక్ష్మి జీరో టికెట్ వినియోగించుకునే వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు దాదాపు 5000 బస్సులను మహిళా ఫ్రీ బస్ కోసమే ఏర్పాటు చేసినట్టు కూడా ఇప్పటికే అధికారులు తెలపడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు బస్సులు ఫుల్ అవుతున్న కొద్దీ మళ్ళీ ఈ రద్దీకి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని కంట్రోల్ చేసేందుకు అయితే బస్సులను అయితే ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఇటు ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. సూపర్ లగ్జరీలో జేబీఎం బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ ఉండడంతో కొంత పొల్యూషన్ ఫ్రీ జర్నీ కూడా చేసేందుకు ఎక్కువగా ప్రయాణికులు ఆర్టీసీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ జిల్లాలకు, అందులోని ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే బస్సులను కూడా జేబీఎస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దాంతోపాటు ఇటు ఎంజీబీఎస్ నుంచి కూడా ప్రధానంగా మనకు వరంగల్ కావచ్చు, తొర్రూరు, ఖమ్మం, నల్గొండ లాంటి వివిధ జిల్లాలకు వెళ్లే బస్సులని కూడా ఎంజీబీఎస్ నుంచి ఆపరేట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే ఇటు సంక్రాంతి సెలవులు రావడంతో ఇటు వీకెండ్ కూడా కలిసి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ రోజు ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు కూడా భారీగా రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సులకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు బస్సులను అయితే ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, మహాలక్ష్మి ఉచిత జీరో టికెట్స్ని వినియోగించుకునే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరం కూడా అదనంగా మరొక 1000 బస్సులను గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 1000 బస్సులను అదనంగా మహాలక్ష్మి స్కీమ్ కోసమే ఏర్పాటు చేసినట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు 6 రోజుల పాటు కూడా స్కూల్స్కి, కాలేజీలకి సెలవులు రావడంతో బస్సుల్లో ఎక్కువగా వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి వచ్చిందంటే చాలు సొంతూర్లకు వెళ్ళి ప్రయాణికులు సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇటు బస్సుల్లో అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు డిపోల నుంచి ఎప్పటికప్పుడు కూడా రద్దీకి తగ్గట్టుగా బస్సులను అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు? పండుగకేనా? కరీంనగర్ చాలాసేపు అయింది. లేదు, మా హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నాడు, కరీంనగర్ వెళ్తున్నా, ఇంటికి వెళ్ళేసి రావాలి. పండగ కదా, ఒక ½ అన్ అవర్ పైన అయిపోయింది. పండగ అన్ఎక్స్పెక్టెడ్గా పండగ కాబట్టి క్లౌడ్ ఎక్కువ ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది.
చూడొచ్చు ఇక్కడ బస్సులు కూడా ఫుల్ అవుతున్నాయి ఎప్పటికప్పుడు. ఇక్కడ డ్రైవర్ అని ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఎక్కడికి వెళ్తుంది బస్సు? కరీంనగర్ మేడం, కరీంనగర్. సంక్రాంతి స్పెషలా? అవును, భక్తులు ఇప్పుడు జనాలు రద్దీ ఎక్కువైపోతుంది, క్లియరెన్స్ కోసం నడిపిస్తుంది. బస్ ఫుల్ అయిపోయింది, ఎంత 20 మినిట్స్ కాలే బస్సులోనే. మహాలక్ష్మి ఎక్కుతున్నారా? అవును మేడం, 80% మహాలక్ష్మి. ఎస్, చూడొచ్చు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉపయోగించుకుంటున్నారు. పండుగల సమయంలో ఎక్కువగా చిన్న పిల్లలతో ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇటు ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా స్పెషల్ బస్సులన్నీ కూడా ఆపరేట్ చేస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా స్పెషల్ బస్సులకు దాదాపు 50% టికెట్ రేట్లు కూడా అధికంగా ఉంటాయి. జీవో ప్రకారమే ఈ అధిక రేట్లను కూడా వసూలు చేస్తున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు బస్ స్టాండ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా సంక్రాంతి రష్ తోటి కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా మనకు జేబీఎస్ ప్రాంగణం అంతా కూడా ఇటు ప్రయాణికుల రద్దీ అయితే కనిపిస్తోంది. చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు బస్సులన్నీ ఫుల్ అవుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు ఈ రష్ని తట్టుకునేందుకు అధికారులు కూడా అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుండి వస్తున్నారండి, ఎక్కడికి వెళ్తున్నారు? కరీంనగర్ వెళ్తున్నాం. ఏంటి సంక్రాంతికేనా? సంక్రాంతికి ఎంతమంది వెళ్తున్నారు? ఇక మా సిస్టర్ మేము ఇద్దరు వెళ్తాం. ఎంతసేపు అయింది మరి మీరు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తారు? ఇప్పుడు వచ్చినాం మేడం, ఒక 1/2 అవర్ అవుతుంది. ఇప్పుడు వచ్చినాం. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా ఉంది సంక్రాంతి రష్ ఉందా ఇక్కడ? ఎట్లా అనిపిస్తుంది? బస్సులు వస్తున్నాయి టైంకి? లేదండి, టైంకి రావట్లేదు, ఫుల్ అయ్యి ఉన్నాయి. ఎంతసేపు అయింది మీరు వచ్చి? మేము ఇప్పుడే వచ్చాంలేండి, 10 నిమిషాలు. లేదు, ఒకదాన్ని. ఇక్కడ ఇంకొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం. హాయ్, ఎక్కడి నుండి వచ్చారు, ఎటు వెళ్తున్నారు? సంక్రాంతి హాలిడేసా? సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి వెళ్తున్నాం. ఏం చేస్తుంటారు ఇక్కడ? బీటెక్ ఫస్ట్ ఇయర్. అంటే సంక్రాంతి హాలిడేస్ అంటే ఎట్లా సెలబ్రేట్ చేస్తారు ఊర్లో? ముగ్గులు, అప్పాలు, భోగి మంట, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ ఇక్కడ మరి ఎంతసేపు అయింది? స్పెషల్ బస్సులు చాలానే వేస్తున్నారు కదా, మీరు చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నట్టున్నారు. నాన్ స్టాపే వస్తున్నాయి ఎక్కువ, అందుకే వెయిట్ చేస్తున్నాం. అంటే మహాలక్ష్మి ఫ్రీ బస్సు స్కీమ్ వాడుకుంటున్నారా లేదా టికెట్తోనే వెళ్తున్నారా? కరీంనగర్. ఎంత టైం పడుతుంది? 2 hours పట్టింది. ఎట్లా ఉంది మరి బస్ స్టాండ్ రద్దీ? చాలా రష్ ఉంది, ఫెస్టివల్ కదా. చూడొచ్చు చాలా మంది అయితే ఇటు మహిళలు ఇటు ఫ్రీ బస్సు స్కీమ్ వాడుకుంటున్నారు. కొంతమంది వెయిట్ చేయలేని వాళ్ళు సూపర్ లగ్జరీ కూడా వెళ్తున్న సిచ్యువేషన్ అవుతుంది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన బస్ స్టాండ్స్ అయిన జేబీఎస్, ఎంజీబీఎస్లో ఇదే విధమైన రష్ కంటిన్యూ అవుతోంది. ఇంకా సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో ఎక్కువగా ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, దాంతోపాటు ఎల్బీ నగర్, ఆరాంఘర్ నుంచి కూడా ఈ స్పెషల్ బస్సులను ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా అయితే దాదాపు 6400 ప్రత్యేక బస్సులను అదనంగా నడిపిస్తున్నారు. అయితే రద్దీ పెరిగిన కొద్దీ మరిన్ని బస్సులను కూడా పెంచుతామని అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అయితే ఈ రోజు నుంచి సంక్రాంతి రష్ అయితే బస్ స్టాండ్ల వద్ద నెలకొంది. ఇటు రైల్వే స్టేషన్లో కూడా ఇదే విధమైన రష్ అయితే కంటిన్యూ అవుతుంది. ఓటు స్టూడియో.